నమస్కారము. సింగనమల మండలము తరిమెల గ్రామానికి చెందినటువంటి దండోరి నల్లప్ప అనే అతనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య పేరు లక్ష్మీదేవి, రెండో భార్య పేరు ఎల్లమ్మ. పెద్ద భార్యకు వచ్చేసి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు సంతానము. కూతురికి మాత్రం పెళ్ళి అయింది. పెద్ద భార్య కొడుకులు ఇద్దరికి మ్యారేజ్ కాలేదు. అదేవిధంగా చిన్న భార్య ఎల్లమ్మ అంగన్వాడీ టీచర్ తరిమెల నందు పనిచేస్తూ ఉంది. వాళ్ళంతా ఎస్సీ కాలంలో తరిమెలలో ఉంటారు. చిన్న భార్యకు వచ్చేసి ఇద్దరు కొడుకులు సంతానము. ఒక కొడుకు 3 సంవత్సరాల కిందట యాక్సిడెంట్లో చనిపోతాడు. ఇంకా అప్పటి నుండి ఆమె చిన్న కుమారుడు ఆమె అంగన్వాడీ టీచర్గా ఉద్యోగము చేస్తూ, వాళ్ళ కొడుకు కూడా డ్రైవర్గా చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ తరిమెల గ్రామంలో జీవనం చేస్తూ ఉంటారు. వీళ్ళకి నల్లప్పకు, దండోర నల్లప్పకు పొలం ఉంటుంది. కొద్దిగా ఒక 6-7 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం కూడా పెద్ద భార్య పేరిట కానీ పిల్లల పేరు మీద కానీ చేయకోకుండా, చిన్న భార్య పేరు మీద వాళ్లకు తెలియకోకుండా, పెద్ద భార్య ఎవరైతే లక్ష్మీదేవి, కుమారులు జగజీవన్ రావు, చిన్న ఉరఫ్ ఓంకార్ అనే కొడుకులకి పెద్ద భార్య లక్ష్మీదేవికి తెలియకోకుండా, చిన్న భార్య పేరిట ఎల్లమ్మ ఎవరైతే అంగన్వాడీ టీచర్ ఉందో ఆమె పేరు మీద ఆస్తి అంతా రాయించడం జరుగుతోంది. ఆ ఆస్తి విషయంలో ఆయన అనుకోకుండా ఒక 3 సంవత్సరాల కిందట నల్లప్ప అనారోగ్యంతో చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈ ఎవరైతే పెద్ద భార్య కొడుకులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిన్నెమ్మ అయినటువంటి వర్షకు ఎల్లమ్మ వాళ్ళ కుమారుని కూడా అడుగుతారు. మాకు కూడా భాగం ఉంది కదా, మా తండ్రి గారు దాంట్లో ఆ పొలం మీరు మాకు తెలియకోకుండా రాయించుకొని మీరే అదంతా సాగు చేసుకుంటున్నారు, మాకు కూడా దాంట్లో వాటా ఉందని ఆ గ్రామంలో తరిమెల ఎస్సీ కాలంలో వాళ్ళ బంధువులు కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో గత 2-3 ఏళ్ళ నుంచి పంచాయతీలు చేసుకుంటా ఉన్నారు. కానీ ఆ పంచాయతీలో కూడా ఆమె పొలము ఇస్తానని చెప్తూ దాట వేస్తూ ఉంది. ఈరోజు ఇస్తా రేపు ఇస్తా అనుకుంటా. ఆ పొలం విషయంలోనే వాళ్లకు తగాదా గత 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి కొనసాగుతూ ఉంది 2 కుటుంబాల మధ్య. ఇది ఓన్లీ మోటివ్ వచ్చేసి వాళ్ళ ఎవరైతే పెద్ద భార్య లక్ష్మీదేవి కుమారులు జగజీవన్ రావు, అదేవిధంగా ఓంకార్ చిన్న కుమారుడు, తర్వాత ఎల్లమ్మ అంగన్వాడీ టీచరు వాళ్ళ కుమారుడు అంబేద్కర్ ఉరఫ్ చిన్న అంటారు. అతను వాళ్ళ మధ్యనే ఈ పొలము సంబంధించినటువంటి గొడవ ఉన్న కారణంగానే మొన్న దారుణంగా మర్డర్ జరిగినది. దానికి మోటివ్ మొత్తము ఈ లక్ష్మీదేవి మీ పిన్నమ్మకుండే ఒకటే కుమారుడే, మీరు ఇద్దరు కొడుకులున్నా కూడా ఏం చేయలేక మీరు పొలము లాక్కోలేకపోతున్నాము, మీరు ఏం చేసినా కూడా నాకు అప్పటి నుండి మీ నాయన బతుకున్నప్పటి నుంచి కూడా ఇస్తా అనుకుంటే ఆయన చనిపోయినాడు, మనకు ఏం పొలం లేకుండా మనం రోజు కూలినాలు చేసుకుంటాలా, వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు అని కొడుకులని రెచ్చగొట్టడము, కొడుకులు అని చిన్నతనంగా మాట్లాడడము, మీరు ఇద్దరు కొడుకులు ఉన్నా కూడా ఏం చేసుకోలేకపోతున్నారు అని వాళ్ళని రెచ్చగొట్టడము. ఆ మాటలు విని వీళ్ళు కూడా తల్లి మాటల్లో విని అందరూ కూడా బాధపడుతూ ఎట్లా చేద్దామని ఒకసారి ఆలోచన చేసుకొని అందరూ వాళ్ళు ఎట్లా తిరిగి ఈ పొలం రావాలంటే కానీ వాళ్ళని ఖచ్చితంగా మనము చంపాల్సిందే అని చెప్పి తల్లి కొడుకులు అందరూ మాట్లాడుకొని కుట్ర పన్ని, దాంట్లో భాగంగానే మొన్న 29వ తేదీ వాయిదా కానీ చిక్బల్లాపూర్ కేసులో కర్ణాటకలో ఒక కేసు ఉంటే ఎవరైతే పెద్ద భార్య కొడుకు జగజీవన్ రావు ఉన్నారో అతని అక్కడికి వాయిదాకి రావడము, ఆ వాయిదా చూసుకొని 1వ తేదీ తొండపాడు గ్రామంలో గుత్తి మండలానికి సంబంధించిన తొండపాడు గ్రామంలో తిరునాళ్ళు ఉంటుంది. ఆ తిరునాళ్ళలో వాళ్ళ ఫ్రెండ్ బోయ శ్రీనివాసులు అని ఇల్లూరు గ్రామానికి అంటే గాలిదిన సంబంధించిన గ్రామానికి సంబంధించిన ఇల్లూరుకి చెందినటువంటి వాడు బోయ శ్రీనివాసులు. గత 10 సంవత్సరాల నుండి లారీ డ్రైవర్గా పోతూ ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అందులో భాగంగానే మొన్న ఇద్దరు కూడా చిక్బల్లాపురంలో కర్ణాటకలో ఒక బైక్ దొంగతనం కేసులో ఇద్దరు ముద్దాయిలుగా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆ రోజు వాయిదా కానీ 29వ తేదీ వాయిదాకి రావడము,
ఆ వాయిదా చూసుకొని తిరునాళ్ళు ఉంది ఒకటో తేదీ తొండూరులో మా ఊర్లో అని చెప్పి ఆ పిల్లోడు ఎవడైతే బోయ శ్రీనివాసులు ఈ జగజీవన్ రావుని పిలిచడము ఇద్దరు కూడా అందులో భాగంగానే తొండూరు గ్రామంలో తిరునాళ్ళకని కలుస్తారు అంతా. దాంట్లో భాగంగానే బోయ శ్రీనివాసులు బంధువు సాయి అని అతను ఉన్నాడు. మనకు ఈ కేసులో నాలుగోగా ముద్దాయిగా ఉన్నాడు అతని. అతని తర్వాత వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఓంకార్ ఉన్నాడో అందరూ ఆ తిరునాళ్ళలో బాగా ఎంజాయ్ చేస్తారు. తాగి ఆ రోజు తిరునాళ్ళలోనే గడుపుతారు. తిరునాళ్ళలో తాగి అందరూ హ్యాపీగా ఉన్న సందర్భంలో వీళ్ళు మా పిన్నమ్మ నుంచి మా చిన్నాయన ఎవరైతే మా నాయన నుంచి ఉన్న ఆస్తి మా పిన్నమ్మ పేరు మీద ఉంది. మా పిన్నమ్మ కొడుకు మా పేరు మీద ఆస్తి ఇవ్వకోకుండా ఉన్నారు. ఎట్లనే గాని వాళ్ళని ఇచ్చేయాలని మా అమ్మ పదే పదే బాధపడతా ఉంది. మాకు అదొక పెద్ద సమస్య ఉంది. మీరు గిన మాకు సహాయం చేస్తే గిన వాళ్ళని ఖచ్చితంగా చంపాలని అనుకున్నాం. మీ సహాయం కావాలని కోరుతారు. వీళ్ళు కూడా అంగీకరించి అందులో భాగంగానే 2వ తేదీ సాయంత్రము అందరూ మాట్లాడుకొని తొండపాటి నుంచి తాగి బయలుదేరుతారు. వస్తా వస్తా ఏదైతే పామిడిలో చాంద్వాష్ అని అవుట్‌కట్స్‌లో ఉంటది. మనకు గాలిదిన్నె అంటే గుత్తి రోడ్ అవుట్‌కట్స్‌లో అక్కడ 2 కొడవెనలు గూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతది. ఆ కొడవెనలకు గూడా ఫోన్‌పే ద్వారా వాళ్ళు డబ్బులు అతనికి చాంద్వాష్ చెల్లించడం జరిగింది. అక్కడనే దగ్గరలో వైన్ షాప్ ఉంటే అక్కడ గూడా కొంత వైన్ తీసుకోవడం జరిగింది. అక్కడ గూడా ఫోన్‌పే ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినట్లు మనకు తెలుస్తా ఉంది. అదయిన తర్వాత వాళ్ళు అక్కడి నుండి బయలుదేరి తరిమెల ఏదైతే గాలిదిన్నె కల్లూరు నుంచి ఇల్లూరు నుంచి తర్వాత కల్లుమడి నుంచి అవుట్‌కట్స్‌లో 9:30 కల్లా అవుట్‌కట్స్‌కొస్తారు రాత్రి. 2వ తేదీ రాత్రి. 10:30కి అందరూ పడుకుంటారు గదా! కొంచెంసేపు ఇక్కడే ఉందామని జెప్పి అవుట్‌కట్స్‌లో మరి అక్కడ అంతా తెచ్చుకున్న మందు ఏదైతే పాముల్లో కొనుక్కుంటారో వైన్ అదంతా తాగి వాళ్ళు అక్కడే మాట్లాడుకుంటా 10:30 వరకు వెయిట్ చేసి అందరూ పడుకున్న తర్వాత వారు ఏదైతే కారు ఉందో అంబాసిడర్ అది వైట్ కారు కర్ణాటక రిజిస్ట్రేషన్‌కి సంబంధించింది. అది జగజీవన్ రావుకి సంబంధించినటువంటి మొదటి ముద్దాయి స్విఫ్ట్ డిజైర్ అది. ఆ వెహికల్‌లోనే వాళ్ళు ప్రయాణం చేసి అక్కడికొచ్చారు. ఆ వెహికల్‌తోనే ఎస్సీ కాలనీలోకి 10:30 రాత్రి 10:30 సమయంలో ప్రవేశిస్తారు. అక్కడ ఎస్సీ కాలనీలో అది సరోజమ్మ కాలనీ, ఎస్సీ కాలనీ అని చెప్తారు. ఎల్లమ్మ అంగన్వాడీ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిన్నమ్మ ఇంటి దగ్గర డైరెక్ట్ నలుగురు కారేసుకొని అక్కడ దగ్గర నిలబెట్టి, కారులో ఉన్న నలుగురు ఈ 2 వేట కొడవలు తీసుకొని వాళ్ళ పిన్నమ్మ కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా పడుకోలేదు. మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ పిన్నమ్మ పడుకుంది. ఈడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎమ్మనే ఈళ్ళు కొడవళ్ళతో ఎవరైతే జగజీవన్ రావు ఉన్నాడో పెద్ద భార్య కొడుకు అటాక్ చేస్తారు. కొడవళ్ళతో వాళ్ళ పిన్నమ్మకు, వాళ్ళ చిన్నాని వాళ్ళ తమ్ముడు వరుసకు అతని మీద అటాక్ చేస్తారు. నరికితే ఎమ్మనే వాడుకు రక్తగాయం అయ్యేపాటికి అతనికి బయటికి ఒకరికొకరు వాగులాడుకుంటా, పెనుగులాడుకుంటూ వస్తారు. ఎవరైతే బోయ శ్రీనివాసులు అనే అతన్ని కూడా వాళ్ళ పిన్నమ్మకి కొడవలితో తల మీద ఒక ఏటు నరుకుతాడు. నరికిన ఎమ్మటే ఆమె కూడా తప్పించుకునే దూరంలో ఒక వాళ్ళ దగ్గరలో ఉన్న సరళమ్మ అనే ఒక ఎదురిల్లు ఉంది. ఆమె ఇంట్లోకి ప్రాణాపాయం నుంచి తప్పించుకోవాలని ఉద్దేశంతో వీళ్ళ భార్య నుంచి వంటగదిలో బెడ్‌రూమ్‌లో పోయి దాక్కుంటది. వీళ్ళు ఆ చిన్నగాడిని పట్టుకొని మిగతా నలుగురు ఓంకారు తర్వాత ఎవరైతే జగజీవన్ రావు ఉన్నో వేటగొడవలతో విచక్షణారహితంగా నరుకుతారు. నరికితే ఆ దెబ్బలు తాళలేక అక్కడ అతనే సుబోగోలుపై పడి ఉంటాడు. పడి ఉన్నోడిని కూడా మరి అక్కడ ఉన్న రాళ్ళతో ఏస్తారు. కొడవళ్ళతో కూడా మరి పడి ఉన్నోడిని నరికి ప్రాణం పోయేటట్ల నరికి చంపేస్తారు. చంపిన తర్వాత ఎవరైతే జగజీవన్ రావు, ఓంకారు మరి వాళ్ళ పిన్నమ్మ దాగిన ఇంట్లోకి ప్రవేశించి ఆమె లోపల గడియబెట్టుకుంటే కూడా దాన్ని క్షుణ్ణంగా లోపలికి చేయి పెట్టి తీసి ఆ ఇంట్లోకి జొరబడతారు. అదే సమయంలో సీను ఎవడైతే సాయి ఉన్నారో అక్కడే దగ్గరలో ఉంటారు. ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో సరళమ్మ, ఎస్సీ తిరుపాలమ్మ వాళ్ళ భర్త రామయ్యని కూడా తర్వాత అక్కడ దగ్గరున్న వాళ్ళ బంధువులు ఇడిపినికి ప్రయత్నం చేస్తారు. చేస్తే వాళ్ళని కూడా బెదిరించి మీరు గిన ఇక్కడికి వస్తే గాని మిమ్మల్ని కూడా చంపుతామని బెదిరిస్తే వాళ్ళు అక్కడ ఉన్న సిట్యుయేషన్ చూసి భయభ్రాంతులకు గురై వాళ్ళు కూడా తప్పించుకొని పారిపోవడం జరుగుతుంది. ఆ ఇంట్లోకి జొరబడి ఎవడైతే జగజీవన్ రావు తర్వాత వాళ్ళ తమ్ముడు ఓంకారు ఇద్దరు పోయి వాళ్ళ పిన్నిని దాక్కున్నామని బెడ్‌రూమ్ నుండి లాక్కొని ఎవడైతే చిన్న ఓంకార్ ఉన్నాడో ఓంకార్ అంటోడు తల పట్టుకొని లాగుతాడు. వాడు కొడవలితో 3 ఏట్లు నరుకుతాడు. నరికితే మొండెం నుంచి తల వేరు చేయబడతది. అప్పుడు వెంటనే ఆ తలను తీసుకొని ఓంకార్ అనే వాళ్ళ చిన్న తమ్ముడు, పెద్ద భార్య కొడుకు వాడు ఆ వీధిలోనే ఇండ్ల పక్కల బయటకొచ్చి మీకు కూడా ఎవరైనా గన మా గురించి చెప్తే గన పోలీసోళ్ళకి గాని ఎక్కడైనా ఎవరైనా చెప్తే మీకు ఇదే గతి పడతదని అంత ఆ వీధిలో ఇండ్ల చుట్టూ తల పట్టుకొని తిరగడం జరిగింది.
అది జరిగిన తర్వాత అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఆడ ఉన్న జనాలు కూడా ఎవరింట్లో ఎవరు లేకుండా పరారైపోతారు. వీళ్ళు కూడా ఆ 2 శవాలని తీసుకొని మరి ఏదైతే ఎల్లమ్మ అంగన్వాడీ టీచర్ ఉందో ఆమె ఇంటిలోనే ఆ 2 శవాలను పక్కపక్కన పండేసే విధంగా పండేసి అక్కడి నుంచి వాళ్ళు తరిమేల గ్రామం నుంచి వాళ్ళు వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి వాళ్ళ సొంత ఇల్లు ఏదైతే ఎస్సీ కాలనీ ఉందో అక్కడ పోయి వాళ్ళ అమ్మకు చెప్పి వాళ్ళ అమ్మతో పాటు అందరు కూడా అక్కడ నుండి పరారవుతారు. పరారై ఇక ఏదైతే పోలీస్ కేసు నమోదైందని తెలుసుకొని నిన్నటి దినము నిన్న సాయంత్రము 4 గంటలు 4:30 ప్రాంతంలో మనకు సమాచారం రాబడుతుంది. కల్లూరు పాత కల్లూరు గ్రామంలో ఉన్నటువంటి సబ్స్టేషన్కి ఎదురుగా బయలు స్థలంలో వాళ్ళు ఎవరైతే ముద్దాయిలు అంటే A1 జగజీవన్ రావు, ఓంకారు వాళ్ళ అమ్మ లాయర్తో మాట్లాడి ఏదన్నా మనము సరెండర్ అవుదాము కోర్టులో అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుకునేదానికి రెడీగా ఉంటే మనకున్న సమాచారం ప్రకారము రాబడిన సమాచారం ప్రకారము నేను గార్లిన్ ఎస్ఐ తర్వాత సింగనమల ఎస్ఐ మా సిబ్బంది అందరం కలిసి వాళ్ళు అక్కడ పోతాము. మమ్మల్ని చూసి వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తే మేము పట్టుకొని అక్కడ విచారిస్తే జరిగిన విషయాల చెప్పినారు. మిగతావి ఎక్కడ ఉన్నాయని చెప్తే మరి హెచ్పి బ్యాంక్ లోలూరు క్రాస్ దగ్గర మేము ఏదైతే వాహనం అది కారు స్విఫ్ట్ డిజైర్ కారు తర్వాత మేము దానికి ఉపయోగించినటువంటి కొడవెంట్లు సెల్ ఫోన్లు కూడా అన్ని డిక్కీలో పెట్టినాం సార్. కొన్ని సెల్ ఫోన్లు మా దగ్గర ఉన్నాయని చెప్పడం జరిగింది. ప్రొసీజర్ ప్రకారం మేము అన్ని నిన్న అవన్నీ స్వాధీనం చేసుకొని ప్రొసీజర్ ప్రకారం ఎఫ్ఎస్ఎల్ టీము తర్వాత RFSL టీము క్లూస్ టీము ఫింగర్ ప్రింట్ వాళ్ళతో అన్ని కూడా మేము కేసు యొక్క విచారణ నిమిత్తము ఇన్వెస్టిగేషన్ నిమిత్తం అన్ని మా స్వాధీనంలో తీసుకొని ప్రొసీజర్ ప్రకారం నిన్న రాత్రి వీళ్ళని సింగనమల పోలీస్ స్టేషన్ తెచ్చి లాకప్ లో ఉంచడం జరిగింది. ఈ రోజు ప్రొసీజర్ ప్రకారం ఆనరబుల్ కోర్టు మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నిమిత్తము ఆనరబుల్ కోర్టు ముందు వాళ్ళని ప్రవేశపెడతా ఉన్నాం. థ్యాంక్ యూ. డబల్ మర్డర్ జరగడానికి ఓన్లీ వాళ్ళకున్న ఆస్తి వివాదం పొలము వాళ్ళకున్న ఇంటి విషయంలోనే ఈ 2 కుటుంబాల మధ్య వివాదం నడుస్తుంది. ఆ వివాదం ఏ MRO దృష్టికి కానీ ఒకవేళ మా దృష్టికి కానీ వచ్చిన వెంటనే ఈ పరిస్థితి దాపరించేది కాదు. ఇప్పుడు దీనివల్ల వాళ్ళు 2 కుటుంబాలు కూడా నాశనమైనట్లే. ఎందుకంటే ఒక కుటుంబం కంప్లీట్ గా మర్డర్ చేయబడినారు. ఇంకో కుటుంబం ఎవరైతే ఇప్పుడు ఉన్నారో లక్ష్మీదేవి పెద్ద భార్య చాలా మేము గత వారం రోజుల నుండి మీకు కూడా తెలుసు చాలా మేము కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నేనేమంటున్నానంటే దీంట్లో వీళ్ళు ముద్దాయిలు ఎవరైనా కానీ ఎంతటోడైనా కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఎవరు కానీ చట్టం దృష్టిలో పారిపోవడం అనేది అరుదు. వాళ్ళు ఎక్కడున్నా కూడా పోలీసు వెతికి పట్టుకుంటాము. అటువంటి టెక్నాలజీ మనకు ఉంది. కానీ దీంట్లో కృషి చేసి పట్టుకున్న సిబ్బంది ఎవరైతే ఇక్కడ ఉన్న సింగనమల ఎస్ఐ వాళ్ళ సిబ్బంది, గార్లిన్ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది, తర్వాత నార్పల్ల ఎస్ఐ వాళ్ళ సిబ్బంది అందరికీ ఎవరైతే దీంట్లో కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ మా ఎస్పీ గారికి నివేదించి వాళ్ళందరికీ కూడా తగినటువంటి రివార్డు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.